పట్టణం మధ్యలో కోదండరామాలయం వెలిసింది. ఇది శ్రీరామచంద్రుడికి సమర్పితమైన పవిత్ర ఆలయం. కోలవేరి నదికి సమీపంగా ఉండడంతో కోదండరామాలయం అనే పేరొచ్చింది. రామాయణ సారాంశం, శ్రీరాముని భక్తి, అజేయత, ధర్మపాలనాన్ని ప్రతిబింబించే ఈ ఆలయానికి అనేక శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీరాముని సీతాదేవి లక్ష్మణస్వామితో కలిసి విరాజిల్లుతాడు. చోళరాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆలయ శిల్పకళలో చోళ, విజయనగర సామ్రాజ్యాల శైలులు ప్రతిబింబిస్తాయి. ఉత్సవాలు, భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఘనమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవం, స్వామివారి కళ్యాణం వంటి విశేష ఉత్సవాలు భక్తులకు అపూర్వ అనుభూతిని కలిగిస్తాయి. కోదండరాముని మహత్యం. ఈ ఆలయంలో కొలువైన శ్రీరాముడు కోదండం ధరించిన రూపంలో ఉంటారు. కోదండ అనగా విల్లు. కంబోడి, చోళ, విజయనగర రాజకాలంలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందింది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ ఆలయాన్ని దర్శించిన వారికి అన్ని విధాల మంగళం కలుగుతుందన్న నమ్మకం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఈ ఆలయం ప్రత్యేకతను కలిగి ఉంది. తక్కువ జనసంచారం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోరుకునే భక్తుల కోసం ఇది ఒక మంచి స్థలంగా మారింది. శ్రీ కోదండరామస్వామిని దర్శించి ఆయన ఆశీర్వాదం పొందుదాం.